హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనకు ఈ సంవత్సరం 2024-25 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన కొత్త వెరైటీస్ ని, మీకు తేజ వెరైటీస్ ని ఈ రోజు వీడియోలో తెలియజేస్తాను. మనకు నమ్మకమైన కంపెనీలు, R&D ఉన్న కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీల నుంచి రిలీజ్ అయినటువంటి ఏమైనా పెద్ద కంపెనీలు మాత్రమే కొత్త సీడ్ని రిలీజ్ చేస్తుంటాయి. అలాగే మనకు 10-15 ఏళ్ల నుంచి మార్కెట్లో ఉన్న కంపెనీ యొక్క విత్తనాలు, కొత్త విత్తనాలు ఏమి వచ్చేసినాయి, అందులో తేజాలు వైరస్ తట్టుకొని, ఎందుకంటే మనకి నల్లి వైరస్ అనేది రోజు రోజుకు కొత్త కొత్త రూపాంతరాలు చెందుతుంది. కాబట్టి మనకు మా కంపెనీలు కూడా కొత్త కొత్త వెరైటీస్ తీసుకొస్తుంటాయి, నల్లిని తట్టుకోవడానికి, వైరస్ని తట్టుకోవడానికి, అలాగే మనకు ఈ నల్లతామరని తట్టుకోవడానికి, దాంతోపాటుగా విల్టుని తట్టుకోవడానికి కొత్త కొత్త వెరైటీస్ తీసుకొస్తుంటారు కదా. అలాగే ఈ సంవత్సరం వచ్చిన కొత్త వెరైటీస్ ఏమైనా ఉన్నాయంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని కొత్త వెరైటీస్ తీసుకోవడం వల్ల మనకు అన్నిటిని తట్టుకొని అధిక దిగుబడులు తీయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన కొత్త విత్తనాల్లో ఫస్ట్ వచ్చేసి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి PHS సీడ్స్ మీరు అందరూ వినే ఉంటారు. ప్రభాకర్ సీడ్స్ వారి స్పైడర్ 491 ఇది ఈ సంవత్సరం మనకు మార్కెట్లోకి తీసుకురావడం, గత 2 సంవత్సరాల నుంచి కూడా ట్రయల్ చేయించడం జరిగింది. ఈ సంవత్సరం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మొక్క అనేది చాలా తొందరగా కాపుకు వస్తుంది. మనకు 90 రోజులలోనే ఫస్ట్ కటింగ్ అనేది రావడం జరుగుతుంది. మనకు మొక్క హైట్ వచ్చేసరికి 3 నుంచి 4 ఫీట్ల వరకు, మంచి నల్లరేగడి బలమైన భూముల్లో 4 నుంచి 5 ఫీట్ల వరకు కూడా హైట్ పెరుగుతుంది. మొక్క వెడల్పుగా పెరుగుతుంది. ఇది వెడల్పు అచ్చుకు వేసుకోవడానికి అనుకూలమైన విత్తనం. మనకు 36 నుంచి 42 ఇంచుల అచ్చుకు వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని చిన్న అచ్చుకు వేసుకున్నప్పుడు మనకు ఇది మొక్క గుబురుగా వచ్చి మనకు కొంతవరకు అల్లుకుపోవడం జరుగుతుంది. కాబట్టి పెద్ద అచ్చుకే వేసుకోవాలి. తొందరగానే అల్లుకుంటుంది. చాలా మంది గడ్డి వస్తుందని చెప్పేసి, కలుపు వస్తుందని చెప్పేసి దగ్గరికి వేసుకుంటారు కదా. ఇది చాలా తొందరగానే వెడల్పుగా పెరుగుతుంది మొక్క. మనకు దీని యొక్క ఇంకా స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, దీని యొక్క ఫ్లవర్ అనేది, పూత అనేది వెడల్పుగా పెద్దగా వస్తుంది. దానివల్ల నల్లతామర పురుగు వచ్చినప్పటికీ కూడా పిందగా కన్వర్ట్ తొందరగా అవుతుంది. మనకు పూత టు పిందె కన్వర్ట్ అవ్వడానికి చాలా తొందరగా పూత టు పిందె కన్వర్ట్ అయ్యి మనకు కాపు ఎక్కువగా రావడానికి, అలాగే నల్లతామర వచ్చినప్పటికి కూడా 2 కటింగ్ మంచిగా రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక దిగుబడి విషయంలోకి వచ్చినట్లయితే మనకు 30 క్వింటాల పైనే వస్తుంది. 1000లో ఒక మందికి, 2000లో ఒక మందికి, ఒకరికి మాత్రమే 40 క్వింటాలు పండుతుంది. కానీ 40 క్వింటాలు అనేది అసాధ్యం. అసలు ఏ మిరప విత్తనం కూడా 40 క్వింటాలు అనేది పండదు. ఎక్కడో ఒకసారి అరుదుగా జరుగుతుంటాయి ఇవన్నీ. ఎప్పుడైనా సరే 40 క్వింటాలు అంటే ఎవరు నమ్మకండి. 30 క్వింటాల పైన అయితే ఖచ్చితంగా వస్తుంది మంచి మేనేజ్మెంట్లో. మీకు మేనేజ్మెంట్లో కూడా చెప్తున్నాం కదా, చాలా వీడియోస్లో చెప్పడం, మన తెలుగు యువ రైతు టీం అనేది మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. మేమందరం కూడా రైతులమే. అందరం చదువుకొని, ఉన్నత చదువులు చదువుకొని వ్యవసాయం చేసే వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం జరిగింది మన తెలుగు యువ రైతు ఛానల్ తరపు నుంచి. వాళ్ళందరి తరపున నేను మీకు రిప్రజెంటేటివ్గా ఉంటాను. ఖచ్చితంగా మీకు ఆ హెల్ప్ అయితే చేస్తాము. ఇక దీని యొక్క ఇంకా క్యారెక్టర్ చూసుకున్నట్లయితే, మొక్క గుబురుగా పెరుగుతుంది. కాపు ఒరిజినల్ తేజాలలో నమ్ముడుపోతుంది. దీంట్లో మనకు కాయ కలర్ బాగుంటుంది. తాళి శాతం కూడా చాలా తక్కువ. ఇక రెండో దాని విషయంలోకి వచ్చినట్లయితే, త్రిమూర్తి హైబ్రిడ్ సీడ్స్ వారి TMPH 489 ఇది కూడా లాస్ట్ ఇయర్ కొన్ని ట్రయల్స్ చేయించడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ట్రయల్స్ చేయించడం జరిగింది. సక్సెస్ అయింది. ఈ సంవత్సరం మార్కెట్లోకి తీసుకురావడం. ఇది కూడా ఎక్సలెంట్ వెరైటీ. మనకు త్రిమూర్తి అంటేనే కలర్. త్రిమూర్తి సీడ్స్ కూడా మీరు గత 10-15 ఏళ్ల నుంచి కూడా మార్కెట్లో చూస్తూనే ఉంటారు. ఈ త్రిమూర్తి అంటేనే దీంట్లో నగ్మా లాంటి చాలా వెరైటీస్, మంచి మంచి వెరైటీస్ తీసుకురావడం జరిగింది. మనకు సక్సెస్ఫుల్ వెరైటీస్. కాకపోతే ఇవన్నీ నల్లికి తట్టుకోకపోవడం వల్ల దీన్ని ఇంప్రూవ్ చేస్తూ ఇప్పుడు కొత్త వెరైటీస్ వచ్చాయి. దాంట్లోనే 489 అనేది ఎక్సలెంట్ వెరైటీ. దీనికి త్రిమూర్తి అంటేనే కలర్ కదా, మనకు ఖచ్చితంగా కలర్ అనేది బాగుంటుంది. దీంట్లో గింజ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒరిజినల్ తేజాలోనే అమ్ముడుపోతుంది. కాయ సైజ్ అనేది 8.29 సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది. విడుతూ కూడా మన తేజ విడుతూ ఉంటుంది. 100% తేజ సెగ్మెంట్లో అమ్ముడుపోతుంది. దిగుబడి విషయంలోకి వచ్చినట్లయితే ఇది కూడా 30 క్వింటాల పైన దిగుబడి వస్తుంది. అన్ని రకాల నేలలకు అనుకూలమైనది. ఇది కూడా మొక్క 4 నుంచి 5 ఫీట్ల వరకు హైట్ పెరుగుతుంది. ఇది కూడా మనకు 36 నుంచి 42 నుంచి అచ్చుకేసుకోవడానికి అనుకూలమైనది. దీన్ని మొక్కకు మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువగా పెట్టుకోవచ్చు. 1.5 నుంచి 2 ఫీట్ల వరకు కూడా దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది వెడల్పుగా పెరుగుతుంది. కొమ్మలు అనేవి దగ్గరగా వస్తాయి. కాపు కూడా చిక్కగా వస్తుంది. మనకు కూలీల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎక్సలెంట్ వెరైటీ ఇది కూడా. ఇక మూడవది వచ్చేసి మనకు మెలినా సీడ్స్ వారి ఛాయ. ఈ ఛాయ అనేది కూడా మనకు లేటెస్ట్ వెరైటీ. మెలినా సీడ్స్ కూడా మీరు గతంలో జమునా లాంటి ఎన్నో వెరైటీస్ వేసే ఉంటారు కదా, దాంట్లోనే ఒక కొత్త ఇంప్రూవ్డ్ వెరైటీ ఇది మనకు. కాకపోతే దీంట్లో కొంచెం మైనస్ ఏంటంటే, మనకు బలమైన నేలలో మాత్రమే కొంచెం కాయ సైజ్ అనేది లావుగా వస్తుంది. మనకు తేజాల కంటే 1500 తక్కువ పోయినప్పటికీ కూడా దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది. వైరస్ని, నల్లిని, నల్ల తామరని చాలా బాగా తట్టుకుంటుంది. ఇది కూడా నల్ల తామర వచ్చినప్పుడు కూడా పూత నుంచి పిందెగా కన్వర్ట్ అవ్వడం చాలా ఎక్కువ ఉంటుంది. కాయ కలర్ బాగుంటుంది. కాయ యొక్క తూకం కూడా బాగుంటుంది. చిక్కటి కాపు వస్తుంది. మొక్క హైట్ తక్కువగా పెరుగుతుంది. 3 నుంచి 4 ఫీట్ల హైట్ పెరుగుతుంది. మొక్క వెడల్పుగా పెరుగుతుంది. ఇది కూడా పెద్ద అచ్చుకు వేసుకోవడానికి అనుకూలమైనది. దీంట్లో కూడా మనకు దిగుబడి అనేది 30 క్వింటాల పైనే వస్తుంది. మంచి వెరైటీ. ఇక నాలుగోది వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ 6268 ఇది గత సంవత్సరమే మార్కెట్లోకి వచ్చింది. ఇది 2వ సంవత్సరం. కాకపోతే ఇది కూడా ఒక మంచి ఎక్సలెంట్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంకా స్పెషాలిటీ చూసుకున్నట్లయితే, ఇది కూడా 90 రోజుల్లోనే కటింగ్ వస్తుంది.
మనకు నల్ల తామర వచ్చేలోపే 2 కటింగ్ల వరకు కూడా తెంపుకోవచ్చు. మంచి మేనేజ్మెంట్లో 2 కటింగ్ల వరకు కూడా తెంచుకోవచ్చు. వర్షాలు పడ్డప్పటికి కూడా ఇందులో తాలు శాతం అనేది చాలా తక్కువ, గింజల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాయ తూకం బాగుంటుంది, కాయ కలర్ బాగుంటుంది. మనకు ఇది కూడా నల్ల తామర వచ్చినప్పటికి కూడా పూతంచెలు పిందగా కన్వర్ట్ అవ్వడం చాలా బాగుంటుంది. మొక్క ఇది కూడా చాలా హైట్ పెరుగుతుంది, 4-5 ఫీట్ల వరకు కూడా హైట్ పెరుగుతుంది, వెడల్పుగా పెరుగుతుంది. సైడ్ కొమ్మలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి, మనకు గుత్తులుగా కాపు వస్తుంది. కూలీల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఇంకొక వెరైటీ వచ్చేసి సింజంటా వారి 2042, ఇది కూడా మనకు ఒరిజినల్ తేజాలో నమ్ముడుపోతుంది. ఇది కూడా మనకు చాలా మంచి కాపు వస్తుంది, మన కాయ సైజ్ బాగుంటుంది. అలాగే దీని యొక్క కాయ క్వాలిటీ కూడా బాగుంటుంది, కాయ కలర్ కూడా బాగుంటుంది. మొక్క హైట్ వచ్చేసరికి మనకు ఇది 3-4 ఫీట్ల హైట్ పెరుగుతుంది. ఇది కూడా ఇయరే మార్కెట్లోకి రావడం జరిగింది. ఇది చాలా ఎక్సలెంట్ వెరైటీ. ఈ వీడియోలో చెప్పిన 5 రకాలు కూడా మీకు ఈ సంవత్సరం మార్కెట్లో రావడం జరిగింది. వీటి మీద ఎటువంటి అనుమానాలు సందేహాలు ఉన్నా కూడా పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ విత్తనమైనా సరే మీ నేలకు తగ్గట్టుగా, మీ వాతావరణం తగ్గట్టుగా మా తెలుగు యువ రైతు టీం అనేది మీకు సజెషన్ చేస్తుంది. అలాగే ఎరువులు, పురుగు మందులు ఏదైనా సరే తక్కువ ధరలో ప్రతి ఒక్క రైతుకు మేము అందిస్తాము. ప్రతి ఒక్క రైతుకు తోడుగా ఉన్నాం. రైతు చేయగలిపి ఖచ్చితంగా బలమైన సమాజాన్ని మనం నిర్మిద్దాం. దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా మాతో కలిసి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. వీలైనంత మందిని రైతుల్ని మనతో చేరడానికి సహకరించండి. కొత్త వెరైటీస్, కొత్త సాంకేతికలను మీ ముందుకు తీసుకురావడానికి మా తెలుగు యువ రైతు టీం అనేది ఎల్లప్పుడూ మీకు సపోర్ట్గా ఉంటుంది. జై హింద్, జై జవాన్.